మనం ఇప్పటివరకు ఎన్నో దయ్యాల కథలు విన్నాం. ఎన్నో భవంతులు, స్కూల్స్, హాస్పిటల్స్ దయ్యాలున్నాయని చెప్పి మూసివేయడం చూసాం. కానీ ఇటలీలో ఇలా దయ్యాలున్నాయని చెప్పి ఒక ఎంటైర్ ఐలాండ్‌ని మూసివేసి అక్కడి ఎంట్రీని నిషేధించింది అక్కడి గవర్నమెంట్. ఆ ఐలాండే పొవిగ్లియా ఐలాండ్. పొవిగ్లియా ఐలాండ్. అక్కడి ప్రజలు దీన్ని ముద్దుగా ఐలాండ్ ఆఫ్ గోస్ట్స్ అని పిలుస్తారు. అసలు అక్కడి ప్రజలు దాన్ని ఎందుకలా పిలుస్తారు? దాని హిస్టరీ ఏంటి? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటలీలోని వెనైస్ సిటీకి దగ్గరగా ఉంటుంది ఈ ఐలాండ్. చూడటానికి చాలా చిన్నది. రఫ్లీ 7.5 హెక్టార్స్ అంటే 18.5 ఎకర్స్ సైజులో ఉంటుంది. అక్కడి ప్రజలు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఇలా ఎందుకంటే 14వ శతాబ్దంలో యూరోప్ మొత్తం బ్లాక్ ప్లేగ్ అంటే నల్ల ప్లేగ్ వ్యాధితో వణికిపోయింది. బ్లాక్ ప్లేగ్ వస్తే బాడీ అంతా నల్లగా మారి సడన్ ఫీవర్స్, హెడేక్స్ వచ్చేవి. అలా అప్పట్లో ఈ వ్యాధి యూరోప్ అంతటా వ్యాపించింది. అప్పట్లో దీనికి చికిత్స లేకపోవడంతో ప్రజలతో పాటు గవర్నమెంట్‌కి కూడా ఏం చేయాలో తెలియక ఆ వ్యాధి సోకిన వారందరినీ బలవంతంగా ఇపోవిగ్లియా ఐలాండ్‌కి తరలించారు. కేవలం వ్యాధి సోకిన వారినే కాదు, అనుమానం ఉన్న వారిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఇలా ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకా ఎవరికీ ఈ వ్యాధి అంటుకోకూడదు అని. అలా పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా బలవంతంగా అందరినీ అక్కడికి తీసుకెళ్లి పడేశారు. అలా ఈ వ్యాధి సోకిన వారందరూ అక్కడ చికిత్స లేక నానా అవస్థలు పడ్డారు. ఈ వ్యాధితో చనిపోయిన వారి శవాలని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా, వారి కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా అక్కడే అదే దీవిలో పెద్ద పెద్ద గుంతలు చేసి ఆ శవాలను అందులో వేసి కాల్చేశారు. అలా కాల్చకుండా సమాధి చేస్తే వారిలో ఉన్న ఆ వ్యాధి వల్ల భూమి కలుషితమయ్యి ఇంకా వేరే వాళ్ళకి సోకుతుందని, ఆ వ్యాధి పూర్తిగా నాశనం అవ్వాలి అంటే వాళ్ళందరినీ కాల్చడమే సరైన మార్గమని వాళ్ళందరినీ క్రూరంగా గుట్టలుగా పడేసి కాల్చేశారు. అలా రోజు వందల శవాలు, మంటలు, పొగ, కాళ్ళ మాంసం వాసనతో ఆ ఐలాండ్ అంతా ఒక నరకంలా మారిపోయింది. అందుకే ఇప్పటికీ ఇటలీలోని ప్రజలు ఐలాండ్లోని భూమిలో సగం వరకు ఆ శవాల బూడిదనని నమ్ముతారు. అలా కాలం గడిచింది. ఆ దీవి అంతా ఖాళీగా ఎవరూ లేకుండా అయింది. కానీ అక్కడ స్థానికుల మాట ప్రకారం రాత్రి వేళ ఆ దీవి నుండి పిల్లల అరుపులు, ఎవరో పిలుస్తున్నట్టు ఏడుపుల శబ్దాలు వచ్చేవి అని అంటారు. అలా వారి మాటలు విని ఏముందో అని తెలుసుకుందామని వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. వాళ్ళ కోసం వెళ్ళిన వాళ్ళకి వారు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనపడ్డారు. దానితో ఆ దీవి గురించి మరిన్ని వార్తలు, ఊహాగానాలు ఎంతో వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. అలాంటివి ఏమీ లేవని గవర్నమెంట్ ప్రజల్ని అక్కడ స్థిరపడమని సలహా ఇచ్చినా, ఎన్నో సౌకర్యాలు కల్పించినా కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు, ఒప్పుకోలేదు. దానితో గవర్నమెంట్ కూడా చేసేదేం లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుని 1900 సంవత్సరంలో అక్కడ ఒక మెంటల్ అజైలంని నిర్మించింది. అంటే మెంటల్ హాస్పిటల్. అలా మెంటల్ ఇల్నెస్ తో బాధపడే వారిని అందరినీ అక్కడ చికిత్స ఇవ్వడం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అప్పుడే అక్కడ ఇంకో సంఘటన జరిగింది. హాస్పిటల్లో ఒక డాక్టర్ అక్కడ ఉన్న ఆ పేషెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అనెస్థీషియా అంటే మత్తుమందు కూడా ఇవ్వకుండా వారిపై ఇల్లీగల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అలా అతని ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఎంతో మంది పేషెంట్స్ చనిపోయారు. ఆ పేషెంట్స్ వాళ్ళకి ఆత్మలు కనిపిస్తున్నాయి, మాతో మాట్లాడుతున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు పిచ్చివాళ్ళు కావడంతో ఎవరూ నమ్మేవారు కాదు. ఆ డాక్టర్ కూడా అదంతా మీ భ్రమ అని చెప్పేవాడు. అలా కొద్ది రోజులకి ఆ డాక్టర్కి కూడా ఆత్మలు కనిపించడం మొదలైంది. వాటి సౌండ్స్ వినిపిస్తాయని చెప్పేవాడు. అలా ఒక రోజు రాత్రి ఆ డాక్టర్ అక్కడే ఉన్న బెల్ టవర్ మీదకెక్కి దూకి చనిపోయాడు. గవర్నమెంట్ దీన్ని సూసైడ్ గా పరిగణించినా కూడా ఆ పేషెంట్స్ మాత్రం ఆ ఆత్మలే ఆ డాక్టర్ని అక్కడికి తీసుకెళ్లి తూసి చంపేశాయని అనేవారు. ఇంకా ఆ సంఘటనతో ప్రజల్లో మరింత భయం ఏర్పడింది. వెనిస్ నగరానికి వచ్చిన కొంతమంది టూరిస్టులు ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఐలాండ్కి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇలా ఎన్నో సంఘటనలు జరగడంతో గవర్నమెంట్ ఆ ఐలాండ్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేసింది. అక్కడ ఎంట్రీని నిషేధించింది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయని, వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్టు, వాళ్ళ ఎక్విప్మెంట్స్, కెమెరాస్ పని చేయట్లేదు అని, అలాగే వాళ్ళకి జీపీఎస్ సిగ్నల్ కూడా పోయింది అని పేర్కొన్నారు. ఆ దీవి దగ్గరలో చేపలు పట్టుకోవడానికి వెళ్లే మత్స్యకారులు అక్కడ వాళ్ళకి ఏవేవో శబ్దాలు, ఏడుపులు, సముద్రంలో శవాల చేతులు కనిపించాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఐలాండ్కి టూరిస్ట్స్, మీడియా ఎవరికీ అనుమతి లేదు. అయినా సరే ఎవరైనా తెగించి ధైర్యం చేసి అక్కడికి వెళ్లి చూడాలి అన్నా, వెళ్లి రీసెర్చ్ చేయాలి అన్నా, వాళ్ళకు ఏమైనా అవుతే అంటే వాళ్ళ ప్రాణాలకి ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్‌కి ఏం సంబంధం లేదు అని అగ్రీమెంట్ సైన్ చేసి వెళ్ళాలి. ఇన్ని జరిగాక కూడా ఇది కేవలం కోయిన్సిడెన్స్ అంటారా? లక్షల మంది చనిపోయిన చోట శాంతి ఉంటుందా? పొవిగ్లియాలో నిజంగా దయ్యాలు ఉన్నాయా? లేక మన భయాలే ఈ కథలకి కారణమా? ఒకవేళ రేపు గవర్నమెంట్ పొవిగ్లియా ఐలాండ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ అని ప్రకటిస్తే మీరు ఆ ఐలాండ్‌కి వెళ్తారా? మీ అభిప్రాయం కామెంట్‌లో రాయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.